దేశ రక్షణలో వెనకడుగు వేయని వీరులు, శత్రుముఖులకు వెన్ను చూపని త్యాగదనులు, ప్రాణాలను బలంగా పెట్టి పోరాడే వీర జవాన్లు, అసమాన ధైర్య సాహసాలతో దేశ సేవకు అంకితమైన సైనికులందరికీ కూడా ఇవే నా పాదాభివందనాలు. మరి పెడన పట్టణంలో మాజీ సైనికులందరూ కూడా మరి 27వ కార్గిల్ విజయోత్సవాలు నిర్వహించడం అనేది చాలా గొప్పగా భావిస్తున్నాం. మరి ఈ సందర్భంగా భూదేవి ఎప్పుడు కన్నీరు పెడుతుంది అంటే, ఒక రైతు మరణిస్తే భూదేవి కన్నీరు పెడుతుంది. పొలం దున్నేవాడు ఎవడు, ఈ దేశంలో ధాన్యం పండించేవాడు ఎవడని నేల తల్లి ఒక రైతు మరణిస్తే కన్నీరు పెడుతుంది. అదేవిధంగా ఈ దేశాన్ని శాంతి భద్రతలు కాపాడుతూ తన ప్రాణాలు తెగించి మరి శత్రు సైన్యంతో యుద్ధం చేసి ఒక జవాను మరణిస్తే కూడా దేశమాత కన్నీరు పెడుతుంది. మనం చాలామంది అంటాం తిన్నది అరక్క మాట్లాడుతున్నాం, ఏదో ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్తున్నాం అని అనుకుంటారు. ఒక్కసారి ఆ హిమాలయ మంచు కొండల్లో ఎక్కడి నుంచి ఏ తూట వస్తుందో, ఎవడు కాలుస్తాడో, ఎప్పుడు చచ్చిపోతామో, క్షణం క్షణం దినం దినం గంటంగా బతుకుతూ దేశ భద్రత కోసం మనం ఈరోజు స్వేచ్ఛావాయువులు పీడిస్తున్నాము అంటే ఆ జవానుల యొక్క వీరమరణం పొందిన వాళ్ళ త్యాగాలని ప్రతి ఒక్కరు గుర్తించాలి. మరి నేను గర్వంగా చెప్తున్నానంటే కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం పెడన పట్టణంలో ఈరోజు కార్గిల్ 27వ వార్షికోత్సవం మరి పెడన పట్టణ ప్రజలందరూ ర్యాలీగా పాల్గొన్నారు. మరి వీర జవాన్లు ఎవరైతే మరణించారో వారందరికీ ప్రగాఢ శ్రద్ధాంజలి తెలియజేయడం జరిగింది. మరి ఒకటే మాట చెప్తున్నాను, లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ ఆ నినాదం ఎందుకు వచ్చిందంటారు? మరి దయచేసి మనం ఈరోజు స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నాము అంటే, ఈరోజు నిర్భయంగా భారతీయ పౌరులుగా మనం జీవిస్తున్నాము అంటే ఆ జవాన్లు చేసిన పుణ్యమేనని. మరి ఎవరైతే పాకిస్తాన్ యుద్ధంలో మరి 1971లో మరి పెడన వాసి కూడా మిలిటరీలో బేగ్ గారు వీరమరణం పొందారు. అదేవిధంగా మా బావగారు కృష్ణా జిల్లా మచిలీపట్నం గూడూరు మచిలీపట్నం మండలం చిట్టిపాలెం చండీ కోటేశ్వరరావు గారు హల్దార్ మా బావగారు చిట్టిపాలెం అని చెప్పుకోవడానికి కూడా నేను గర్వపడుతున్నాను. దయచేసి ఊకదంపుడు ఉపన్యాసాలు కాదు, దేశాన్ని మనం ప్రేమించాలి. మనం ఈరోజు స్వేచ్ఛా వాయువులతో జీవిస్తున్నాం అంటే జవాన్లు మన కోసం ఎంతో శ్రమపడుతున్నారు. జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరియేసి, ఏ తల్లి నిన్ను కన్నదో నిన్ను కన్నదే ఈ జన్మభూమి గొప్పదిరా అని ఒక సినీ కవి చెప్పాడు. మరి ఈరోజు మనం ఆలోచిద్దాం, జై జవాన్ జై కిసాన్. మరి జై జవాను మరి మంచు కొండల్లో చలికి ఎండకి వానకి తడుస్తూ మరి ఎక్కడి నుంచి ఏ తూట వస్తుందో మరి ప్రాణాలు తెగించి మన కోసం దేశంలో రక్షణ మరి చేస్తున్నారు. అదేవిధంగా భారతదేశంలో ఎవరైతే జవాన్లు ఉన్నారో, కింద స్థాయి సైనికులు ఉన్నారో వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం, స్టేట్ ప్రభుత్వం వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలి. స్థలం లేని స్థలం మరి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అది జవాన్లకు అందాలని వారికి మరి స్టేట్ గవర్నమెంటు, రాష్ట్ర గవర్నమెంటు వారి యొక్క సమస్యలు పరిష్కరించాలని మరి జై జవాన్ జై కిసాన్ అంటూ మరి మరొకసారి చెప్తున్నాను. కృష్ణా జిల్లా పెడన పట్టణంలో 27వ కార్గిల్ 27వ వార్షికోత్సవం విజయవంతంగా ర్యాలీతో పెడన బస్టాండ్లో నిర్వహించడం జరిగింది. వీర జవాన్లందరికీ కూడా మరి ఇప్పుడున్న రిటైర్ అయిన జవాన్లందరికీ కూడా మనస వాచ కర్మల శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మరి జవాన్లు మనం గుర్తిద్దాం. మరొక్కసారి ఈ నినాదం చెబుతూ ముగిస్తున్నాను. జై జవాన్ జై కిసాన్, బలో స్వతంత్ర భారత్ की జై, బలో స్వతంత్ర భారత్ की జై. జై భీమ్ జై జై భీమ్, జై భీమ్ జై జై భీమ్.